ప్రోగ్రాం ద్వారా వాక్యం వినిచున్న మీకు యేసుక్రీస్తు నామమున నా శుభాభివందనములు తెలియచేస్తున్నాను. మరి ఇంకొక ప్రవక్తను గురించి మనము చదువుకుందాము. ముందుగా మనము కొంతమంది ప్రవక్తల గురించి నేర్చుకున్నాం కదా. ఆదాము మొదలుకొని ఆదాము, మరి హానోకు, నోవహుని మనము చూస్తున్నాము. వారు ప్రవచించిన ప్రవచనములు ఏ విధముగా నెరవేర్చబడ్డవో వారి కాలంలో మనము చూస్తున్నాము. అదే విధముగా అబ్రహామును బట్టి కూడా మనము అబ్రహాము తన కుమారునికి, మరి శారా మరణించిన తర్వాత, భార్య మరణించిన తర్వాత తన కుమారునికి వివాహము చెయ్యాలి అని అనుకున్నాడు. అయితే అబ్రహాము కూడా బహుకాలము గడిచి వృద్ధుడైనటువంటి ఆ పరిస్థితుల్లో మనము చూచినప్పుడు 24వ అధ్యాయము ఆదికాండము 6-7 వచనములు మనము చదువుకుందాం. ఇక్కడ తన కుమారునికి పెండ్లి చేయాలని మరి అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. ఇక్కడ మనము చూస్తున్నప్పుడు అబ్రహాము ఒక స్పష్టమైనటువంటి విషయాలు తెలియచేస్తున్నాడు, తన దాసునికి తెలియచేస్తున్నాడు. ఏమనంటే, ఇప్పుడు నా కుమారునికి నీవు ఒక భార్యను తీసుకురావాలి. అయితే అది ఏ విషయాల్లో కొన్ని షరతులు ఉన్నాయి. అవి ఎట్లంటే, నా కుమారుని నీవు అక్కడికి తీసుకుని వెళ్ళకూడదు, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. కనుక నా కుమారుని నీవు అక్కడికి తీసుకుని వెళ్ళకూడదు, ఆమెను ఇక్కడికి నీవు తీసుకురావాలని చెప్పడానికి. ఎందుకంటే దేవుడు నాతో ఏం చెప్పాడంటే, నాతో ప్రమాణము చేశాడు, నీకు ఈ దేశాన్ని ఇస్తానని ఆయన నాతో ప్రమాణము చేశాడు. కనుక ఆ ప్రమాణము నాతో చేసినటువంటిది ఆ పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకేం చేస్తాడో ముందుగా పంపిస్తాడు. కనుక నా కుమారునికి నీవు భార్యను తీసుకురావడానికి నా కుమారుని నీవు అక్కడికి తీసుకుని వెళ్ళొద్దు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందిదాం, కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పెను. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను. కనుక యజమానుడు కూడా ఏం చేశాడు, తన యొక్క దాసుడు యజమానుని బట్టి, లేదు తప్పక నీవనిన మాట తప్పక నెరవేర్చబడుతుంది అని అతడు కూడా, ఎందుకంటే దేవుడు నీతో ప్రమాణం చేశాడు, ఇప్పుడు నేను కూడా నీకు ప్రమాణం చేస్తున్నాను, నీవు అన్న మాట తప్పక నెరవేర్చబడుతుందని చెప్పి ఆ దాసుడు కూడా తన యజమానుడు అబ్రహాము తోడి క్రింద తన చేయి పెట్టి సంగతి విషయమై ప్రమాణము చేసెను. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలు, తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుని పోయిను. అతడు లేచి అరామ్నహారీములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకుని వచ్చి వేళ ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రహాము దేవుడని యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిల్చుచున్నాను, ఈ ఊరి పిల్లలు నీళ్లు చేదుకున్నటకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదను అని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదయుండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపిదవని తెలుసుకొందును అనేను. ఇలా ఇతడు కూడా చూడండి ఏమని అనుకున్నాడో అదే కార్యము నెరవేర్చబడ్డానికి. మరి నా యజమానుని కుమారునికి భార్య కావాలి, ఎవరైతే ఇలా నీళ్లు చేది, నాకు మాత్రమే కాదు ఈ ఒంటెలకు కూడా నీళ్లు చేది ఎవరిస్తారో వారిని నా కుమారునికి భార్యగా సిద్ధపరుస్తాను అని చెప్పి ఎవరిలా చేస్తారో అలాగా అతడు ప్రార్థన చేశాడు.
నా యజమానుడగు అబ్రహాము దేవుడని మరి ప్రార్థన చేస్తున్నాడు. కనుక అదే దేవుడు ఆ కార్యాన్ని సఫలం చేశాడు. ఎలా అంటే, నా యజమానుడగు అబ్రహాము దేవుడని యెహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలం చేస్తాడు. నిజమే. మరి దేవుని యొక్క కార్యాలు సఫలపరచడానికి, ఎందుకంటే దేవుడు ముందుగా మనతో వాగ్దానం చేసింది ఆయన ఎప్పుడు నెరవేరుస్తుంటాడు. మనము ఏ విషయాల్లో నిరాశపడకూడదు. ఒకవేళ నువ్వు పరిచర్య చేయొచ్చు, ప్రభు పరిచర్యలో ఉండొచ్చు, ఒక సంఘమును నడిపించవచ్చు, మరి దేవుడు నీకు ఒక భారాన్ని నీ మీద పెట్టొచ్చు. మరి ఇదంతా కూడా దేవుడు పెట్టిన భారమే కనుక మనం ఏ విషయంలో నిరాశపడకుండా, ప్రభువా నీవు చేసిన ప్రమాణము, నీవిచ్చిన వాగ్దానం ఇది నా పట్ల నెరవేర్చమన్నప్పుడు దేవుడు తప్పక వాగ్దానాన్ని నెరవేరుస్తారు. కనుక ఇక్కడ తన యజమానుడు ఏమైతే తన దాసునితో చెప్పాడో అది కూడా ఇతడు ప్రార్థన చేసి తను అనుకున్న విధంగానే ఒక మరి చిన్నది వచ్చి మరి తనకును తన ఒంటెలకును మరి ఆ నీళ్లు చేది ఇవ్వడము మనము చూస్తున్నాం. ఏ విధముగా దేవుడు అబ్రహాముతో మాట్లాడి మరి నీ సంతానమును ఈ దేశమును నీకు ఇస్తానని ప్రమాణము చేసి నాతో చెప్పిన దేవుడు, మరి యెహోవా తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు, ఆ కార్యాన్ని నెరవేరుస్తాడని చెప్పాడు. కనుక అలాగే దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చాడు. అలాగే ఆ పనిని నెరవేర్చాడు. చక్కని ఇస్సాకునకు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకునకు చాలా చక్కని మరి భార్యను, మరి ఒక అందమైన యవనస్తురాల్ని దేవుడు ఇస్సాకుకు అనుగ్రహించాడు. ఆమె చాలా అందమైనటువంటిది, చిన్నది. అక్కడ దేవుని వాక్యములో కూడా ఆమె మిక్కిలి చక్కనిది అని వ్రాయబడింది. ఆమె మంచి గుణవంతురాలు, చాలా చక్కని బిడ్డను. అంతేకాదు ఆమెను ఏ పురుషుడును కూడలేదు అని కూడా చాలా చక్కని మాట ఆమెను గురించి వ్రాయబడింది. కనుక చక్కని అందమైనటువంటిది ఆ కుమార్తెను, ఒక యవ్వన బిడ్డను దేవుడు ఇస్సాకుకు భార్యగా ఇచ్చాడు. 16వ వచనములు అంటున్నాడు, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి పోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా, కనుక ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. కనుక అందుకామె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకు దించుకొని అతనికి దాహమిచ్చెను. మరియు ఆమెను అతనికి దాహమిచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయిదనని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ విధముగా దేవుడు చేసినటువంటి ఆ ప్రయాణము సఫలపరిచాడు. దేవుడు ఒక మంచి కార్యము చేశాడు. దేవుడు అద్భుతాన్ని చేశాడు. అక్కడ ఒక మంచి అందమైనటువంటిది కన్యకను మరి ఇస్సాకుకు భార్యగా ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. చూడండి ఏ విధముగా అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానము ఎలా నెరవేర్చబడిందో. కనుక అబ్రహాముకి చేసినటువంటి ఆ వాగ్దానము దేవుడు నెరవేర్చాడు. ఇస్సాకును మరి అతడు చూచినప్పుడు, ఇస్సాకును చూడగానే ఆమె కూడా ఆ యొక్క ఒంటెని దిగి మరి నమస్కారము చేసినట్లుగా మనము చూస్తున్నాం. ఇస్సాకు కూడా తెలుసు మరి తన తండ్రి అయిన అబ్రహాము మరి ఏది చెప్తే అది దేవుడు నెరవేరుస్తాడు. కనుక ఖచ్చితంగా దేవుడి కార్యాలు చేస్తాడు. మరి తన కుమారుడుగా కూడా అబ్రహాము చెప్పినటువంటి మరి మాటను, మరి ప్రవచనాన్ని, దేవుడిచ్చిన మాటను విశ్వాసముతో వారు కూడా మరి ఆ విధముగానే నడిచినట్లు మనం చూస్తున్నాము. ఇస్సాకు కూడా మనము గమనించినప్పుడు ఆ అందమైనటువంటి కన్యక వస్తూ ఉన్నప్పుడు అక్కడ అతడు పొలములో దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి వెళ్ళాడు. తనకప్పుడే అర్థమైంది, మా తండ్రి గారు చెప్పినటువంటి మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది, నాకు భార్యను మరి వారు ఈ విధముగా నా కొరకు సిద్ధపరుస్తున్నారు. కనుక అతడు కూడా ఆ యొక్క పొలంలోనికి వెళ్ళి ధ్యానించడం మొదలుపెట్టాడు. అంటే ఆమె కొరకు ఎదురు చూస్తున్నాడు. కనుక తప్పక నాకు భార్య వస్తుంది అనే విశ్వాసముతో అతడు కూడా ఎదురు చూచాడు. అదే ప్రవచనము నెరవేర్చబడింది. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మరి దేవుడు చెప్పింది నెరవేర్చబడుతుంది. ఆయన మరి అభిషేకించిన వానితో చెప్పింది కూడా
దేవుడు నెరవేరుస్తాడు. దేవుని ప్రియమైన జనమా, అది మనుషుల విషయంలో లేక లోకం విషయంలో కాదు కానీ దేవుని జనము విషయంలో, దేవుని కార్యాల విషయంలో దేవుడు చెప్తాడు, ఆయన చెప్పి నెరవేరుస్తాడు. కనుక ఈ యొక్క మరి ప్రవచనము అబ్రహాము ప్రవచించాడు. అబ్రహాముకి చెప్పిన విధముగానే దేవుడు వారి జీవితాల్లో నెరవేర్చాడు. అబ్రహాము దాసుడు కూడా ఆ మాటను నమ్మి మరి పరలోకపు దేవుడైన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైన జనమా, మనము కూడా ఆయన మాటను నమ్ముదాము. దేవుడు నీ జీవితంలో ఏదైతే ఆయన మాట ఇచ్చారో అది తప్పక నెరవేరుస్తారు. నీ కార్యాలు సఫలపరుస్తారు. ఇక్కడ కూడా తాను ప్రయాణము చేసిన ప్రయాణాన్ని, కార్యమును సఫలపరిచారు. మన కార్యాలు కూడా దేవుడు సఫలపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. మనం ఆయన మాట, కానీ మనము కూడా దేవుని వాక్యాన్ని నమ్మాలి. తప్పక నెరవేరుస్తాడు. నీవేదైతే అనుకుంటున్నావో నీ కార్యాలు సఫలమవుతాయి. మరి ఈ వాక్యము పట్ల కూడా మనము ధ్యానించాలి. తన తండ్రి చెప్పినప్పుడు ఇతడు కూడా ఆ పొలంలోనికి వెళ్ళి వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తున్నాడు. కనుక ఈ విధమైనటువంటి ఒక పవిత్రమైన కార్యము, మంచి కార్యముని చేయడానికి చూడండి, వారు దేవుని వైపు చూచారు. వారు, వారి కుటుంబము, ఆ ఇంటిలో పని చేసే ఒక మరి దాసుడు కూడా యజమానుని మాట వింటూ దేవుని సన్నిధిలో ప్రార్థించారు. అదే చక్కని అందమైనటువంటి కన్యకను ప్రభు మరి భార్యగా ఇస్సాకుకి ఇచ్చారు. ఇస్సాకు కూడా ఆమె ఎలాగా వస్తుందని ఎదురు వెళ్ళి మరి ఆ వాక్యమును ధ్యానిస్తున్నాడు పొలంలో. మరి ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకు కూడా ఆయన ఈ భూలోకానికి రాబోతున్నటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయి. కనుక ఆయన వచ్చినప్పుడు వారు ఆయనను ఎదుర్కొంటారు. పెండ్లి కుమారునిగా మరి ప్రభు మరి ఈ యొక్క మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మనము ఆయనను ఎదుర్కొనబోతున్నాము అని ఈ యొక్క వాక్య ధ్యానాంశమును మనము కూడా ధ్యానించుకుని ఆయన మాట మన జీవితంలో నెరవేర్చబడాలని మరి ఈ యొక్క వాక్యాన్ని చదివి నేను ముగిస్తాను. మరి సంఖ్యాకాండము 23వ అధ్యాయము ఒకసారి మనము చదువుకుందాము. 19వ వచనాన్ని ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఇదిగో దీవించమని నాకు సెలవైను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. చూడండి, దేవుడు దీవింతే మనము దీవించబడతాం. ఆయన మనల్ని దీవించడానికే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనకు ఆశీర్వాదాలు ఇవ్వడానికే ఏర్పాటు చేసుకున్నాడు. ఇది నీకు చేస్తాను అంటే చేస్తాడు, ఇది నీకు ఇస్తానంటే ఇస్తాడు. కనుక ఆయన అబద్ధం ఆడడు, ఆయన నరుడు కాడు. మరి ఆయన పశ్చాత్తాపడ్డానికి కూడా అయ్యో నేను గమ్ముని మాట అనేసని మరి మాట తిప్పుకోలేకపోయాను అనేవాడు కూడా కాదు. కనుక ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేసే దేవుడు తప్పక చేస్తాడు. మీ జీవితంలో కూడా చేస్తాడు. మరి ప్రవక్తలు చెప్పింది నెరవేర్చాడు. ఒకవేళ దేవుని సేవకుల ద్వారా మీకు వాక్యం ప్రకటించబడినప్పుడు కూడా నీ జీవితంలో ఇది తప్పక జరుగుతుంది. నమ్మాలి. ఆయన యొక్క ప్రవచనం, ఆయన అభిషేకించిన వాని యొక్క మరి నోటిలో నుండి వచ్చిన మాట, నీ సంఘములో నుండి మీ దైవ సేవకులు నీకు చెప్పుచున్న మాటలు కూడా మీరు విని ఆశీర్వదించబడాలని నేను కోరుచున్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మహాఘనుడవును మిక్కిలి మహోన్నతుడైన మా యేసు, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము. అబ్రహాముని మీరు ఏర్పాటు చేసుకుని అబ్రహాముకి ఏమైతే ప్రమాణము చేశారో ప్రమాణము చేసిన రీతిగా తన కుమారుని జీవితంలో నెరవేర్చారు. తన యజమానుడు కూడా నమ్మి ఆ విధముగానే బయలుదేరాడు. తన ప్రయాణాన్ని సఫలపరిచారు. నువ్వు కార్యములు సఫలపరిచే దేవుడవు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ప్రభువా. అలాగే నాయన, ఈ బిడ్డలు నీ జీవితంలో ఇప్పుడు వింటున్న వాక్యము వారి జీవితంలో కూడా నెరవేర్చండి. ఒకవేళ నిరాశలో ఉంటే అయ్యో మా జీవితాలు ఏంటి, మేము ఇలాగన మరి అయిపోయాము, మా ఉద్దేశాలు ఏమీ సఫలపరచబడ్డం లేదని అనుకుంటే ఇప్పుడే వారి జీవితాల్లో ఒక నూతన కార్యమును చేయండి. నీ వాగ్దానమును, మీరు ఇచ్చిన మాటను, ప్రమాణం ఏదైతే చేశారో అది వారి జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభువా. కార్యమును మీరు సఫలపరచండి. నీ దీవెన అనుగ్రహించండి. యేసు నామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్. స్తోత్రం స్తోత్రం.